కాదు కూడదు అని ఎవరైనా కాళ్ళు పట్టుకుని కావరం చూపిస్తే కోసి కారం పెట్టు. తర్వాత కదా నేను చూసుకుంటాను. సరే పద్దు, నేను వెళ్ళొస్తా. అమ్మా, ఈ చీర చూడమ్మా, ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుందమ్మా. ఇందాక బావొచ్చి ఈ చీరిచ్చి వెళ్ళాడమ్మా. రేపు గుళ్ళో పూజకి ఈ చీర కట్టుకురమ్మని అత్తయ్య చెప్పిందంట. మ్యాగీ, 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 ఏంటి నువ్వు చేసిన పని? నా కాబోయే భర్త నా కోసం తెచ్చిన చీరని ఎందుకలా కట్ చేస్తున్నావు? ఎందుకు? ఈ చీరని నీకిస్తూ ఆ పకోడీగాడన్న మాటలకి నాకు కోపం వచ్చింది. దానికి బదులుగా ఈ చీరని చింపేస్తున్నాను. ఇప్పుడలా ఈ చీరను కట్టుకుంటావో గుడికెళ్తావో నేను చూస్తాను. అయ్యో మ్యాగీ, పద్దో పద్దో, ఏందే ఒళ్ళట్టా ఉండాది? నా కూతురు మీద చెయ్యెత్తుతుండావో? ఇంత ధైర్యం నీ క్యాడ్ నుంచి వచ్చుండాది. మమ్మీ, ఈ ధైర్యం ఇందాక వెంకీగాడు పొంచి వెళ్ళాడు. ఇది నీకు నచ్చడమే కాదు, నీకు బాగా నప్పుతుంది కూడా. ఈ చీరను కొందరు కడితే కోడి ఈకలా కనబడతారు. అదే నువ్వు కడితే నెమలి పింఛన్లా కనబడతావు. కూటి గతి లేని కుక్క, నా కూతురు మీద చెయ్యెత్తుతావా? నిన్ను ఇంకోసారి నా కూతురు మీద చెయ్యెత్తుతావా? నిన్ను అక్క, తప్పు చేస్తున్నావు అక్క, తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పు చేసింది నీ కూతురు. అక్క ప్లీజ్ అక్క, చెప్పేదేనక్క. అక్క పదమ్మా, పదమ్మా. అత్తయ్య, నువ్వు బాధపడకత్తయ్యా. విశ్వాసం లేని వాళ్ళు పోతే ఏంటి? విశ్వాసానికి మారు పేరైనా నేను మావయ్య వచ్చేసాంగా. ఏ మావయ్య? ఈ గరుడాచలాన్ని ఆ వెంకీగాడు గద్దం చేస్తే నువ్వు కుక్కం చేస్తున్నావురా. అత్తయ్య, ఏవైనాదిరా? డిశ్చార్జ్ అయినా అక్కడక్కడ నొప్పులు తాకలేదు అత్తయ్య. ఆ వెంకీగాడికి ఇంతకింత చేస్తానత్తయ్య. ఏడిసావులే, ఆ వెంకీని ఏదో చేస్తాను అని ఇక్కడ దాకా తెచ్చుకున్నావు.
నువ్వు మరగడానికి తప్ప కరవడానికి పనికి రావని బాగా ప్రూవ్ చేసుకున్నావు. ఏమైందిరా? ఇందాక నువ్వు చెయ్యి వేస్తేనే నొప్పి కలిగింది. ఇప్పుడు మ్యాగీ మాటికి ఇక్కడ గట్టిగా నొప్పేస్తుంది మయ్యా. అడిగి తిట్టించుకుంటే అలాగే ఉంటది మరి. అఖిలమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? అయ్యో మ్యాగీ, సారీ నా కూతురు మీద చెయ్యెత్తుతావా? అక్క ఎంత జరిగిందా అఖిలమ్మా? ఆ వానపాము లాంటి కృష్ణవేణి కూడా ఏంటి బుస కొట్టే లెవెల్కి వచ్చింది అంటే అది ఆ వెంకీ గారిని చూసుకునేనమ్మా. ఆ శారదమ్మ తాంబూలం నీకివ్వకుండా ఆవిడకిచ్చినప్పటి నుండి కృష్ణవేణి అత్తయ్యకి కూరలు వచ్చినాయి అత్తయ్య. ఆ కూరలు ఇప్పుడు పీకేసినానుగా. చచ్చిన పావుల్లా పడుంటావంటేనే ఆ తల్లి కూతుళ్ళకి ఈ ఇంట్లో స్థానం ఉంటాది. కానీ వాళ్ళు బయటెక్కడా లేరు కదమ్మా, తిరిగి వస్తారంటావా? ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి ఈ గడప తొక్కాల్సిందే బావుగారు. వచ్చి నా కాళ్ల మీద పడతారు, చూస్తా ఉండండి. అత్తయ్య అదిగో వచ్చేసినట్టున్నారు. మీరా?